సార్ ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో సిచ్యువేషన్ చూస్తే మీరేం చెప్తారు దాని గురించి? ఎందుకు ఇట్లా రోజుకు ఒక ట్విస్ట్ తిరుగుతోంది? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీ ఒక నెవ్యూ అభిషేక్ బెనర్జీ భైపో అంటారంట. ఇప్పుడు నేను చూసాను. ఆయన చేసినటువంటి అరాచకాలు ఇంత అంత కాదు. ఎంపీలని అవమానపరచడం, తర్వాత అవినీతి చేయడం, ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవడం, ప్రతి సిమెంట్ బ్యాగ్‌లో కట్టమని, ప్రతి వెజిటబుల్ షాప్‌లో కట్టమని, అంటే వాళ్ళు ఎంత రోజు అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇటు ఎన్నో స్కామ్‌లలో ఉండి వారి యొక్క పార్టీ ఎంపీలని ఒక మామూలుగా చూడటం అంటే కించపరిచినటువంటి ఒక చూపుతో చూసినటువంటి నేపథ్యంలో ఒక్కసారి ప్రభుత్వం పడిపోగానే టీఎంసీ ప్రభుత్వం పడి వాళ్ళ ఆవేదన, అణిచివేత ఒక భావాలని ఈరోజు బయటికి వస్తున్నాయి ప్రజల్లో. ఇంత ఉన్నా కూడా ఇన్నేళ్ళు పరిపాలించగలగటం అనేది ఎట్లా చూడొచ్చు సార్? దాన్ని వాళ్ళంతా కూడా బంగ్లాదేశీ ఓటర్స్తోని ప్రభుత్వ ఒక అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళు అధికారంలో వచ్చారు. అంతేగాని ప్రజలు వాళ్ళతో ఎప్పుడు లేరు. ఎప్పుడైతే ప్రజలకు ధైర్యం వచ్చిందో, ఎస్ ఈమె మీకు అగేన్స్ట్గా మనం ఫైట్ చేయొచ్చు, బీజేపీ విశ్వాసం కలిగించిందో, అప్పుడు అందరూ కూడా బీజేపీకి ఓటేశారు. సో ఇంత పెద్ద మార్పు ఒక స్టేట్లో వచ్చిందంటే ప్రజల మార్పు అది. ప్రజల్లో ఉన్నటువంటి ఒక కోపము, కసి అన్ని చూపెట్టారు. 208 సీట్లు ఇంకా నాదే ఈ వెస్ట్ బెంగాల్ ఎన్ని రోజులు నేను పరిపాలిస్తా, దాని తర్వాత నా నెవ్యూ అభిషేక్ పరిపాలిస్తాడు అనుకునేటటువంటి కుటుంబం, ఆ సంబంధించినటువంటి మమతా బెనర్జీ యొక్క అహంకారాన్ని బెంగాల్ ప్రజలు కొలగొట్టారు. ఈరోజు వారు అణిచివేత చేసినటువంటి ఒక తీరుని ఈరోజు వాళ్ళే దాన్ని తిరస్కరించు ఈరోజు బయటకు వస్తున్నారు. ఇది వాళ్ళ రాజకీయ అహంకారం. రాజకీయాలు ఎప్పుడు అహంకారం ఉండకూడదు. ఇది రాజకీయ అహంకారకు నిదర్శన. రాజకీయ అహంకారము, రాజకీయ అణిచివేత, రాజకీయంగా ప్రజలకు అబద్ధాల ప్రచారం, ఈ మూడు కూడా కారణమైనవి ఈరోజు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఈరోజు ఈ గతి పట్టడానికి. అధికారం ఉన్న రోజులు అధికార దుర్వినియోగం చేసుకుని అందరిని దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు అధికారం పోయిన తర్వాత ఎవరికి వాళ్ళే యమునా తీరాలని అయిపోయారు. ఓడినప్పుడు కూడా ఓటమి ఒప్పుకున్న వ్యక్తులు కాదు కదా సార్ తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు కూడా నేను రిజైన్ చేయనంటది కదా. నువ్వు రిజైన్ చేయకపోతే ఇప్పుడు రాజ్యాంగంలో కూడా దానికి కూడా మార్గాలు ఉన్నాయి, ఎట్లా పంపించాలి బయటికి అనేది. సో కాబట్టి అంత అహంకారం ఎందుకు, ఎంత యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రెసిగ్నేషన్ ఎట్లా చేశారు? ఓటమిని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఓటమి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు. గెలిచినప్పుడు అందరూ కలిసి, ఇప్పుడు మనము డెమోక్రసీలో మన ఆలోచన కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచన ఉండాలి. డెమోక్రటిక్ టెంపర్మెంట్ అంటాం మనం. ఆ డెమోక్రటిక్ టెంపర్మెంట్ లేకపోతే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉండలేం మనం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ టెంపర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సప్రెషన్ అనేది, అణిచివేత అనేది ఎప్పటికైనా అది తిరుగుబాటు అవుతుందని చెప్పేసి కూడా ఈ తిరుగుబాటు ఈరోజు మన బెంగాల్లో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.